హైదరాబాద్లో పనిచేసే 22 సంవత్సరాల మనోజ్ సంక్రాంతి పండుగకు సొంతూరుకు వెళ్లేందుకు ప్రైవేట్ బస్సు టికెట్ బుక్ చేసుకున్నారు. ప్రయాణానికి కొన్ని గంటల ముందు బస్సు ఆపరేటర్ నుంచి ఆయనకు మెసేజ్ వచ్చింది. అందులో బస్సు నెంబర్, సీట్ నెంబర్ తదితర వివరాలున్నాయి. అయితే బస్సు నెంబర్ దగ్గర మనోజ్ దృష్టి ఆగిపోయింది. బస్ నెంబర్ టీజీ అనో ఏపీ అనో మొదలవలసిన చోట ఎన్ఎల్ అని ఉండటం చూసి ఆశ్చర్యపోయాడు. అయితే ఎల్బీ నగర్ దగ్గర తాను ఎక్కవలసిన బస్సు కోసం వేచి ఉన్నప్పుడు ఆయన ఆశ్చర్యం రెట్టింపయింది. తాను ప్రయాణించే బస్సు ఒకదానిపైనే ఎన్నేళ్లను ఉందేమో అనుకుంటే అటువైపు వచ్చే చాలా ప్రైవేటు బస్సు నెంబర్ల ప్లేట్లపై మనోజ్కు ఎన్ఎల్ అని కనిపించింది. ప్రైవేటు బస్సులు, లారీలు, భారీ కంటైనర్లు వాహనాలపై ఎన్ఎల్ అని ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. వాహనాల నెంబర్ ప్లేట్లపై ఉండే మొదటి 2 ఇంగ్లీష్ అక్షరాలు ఆ వాహనం ఏ రాష్ట్రంలో రిజిస్టర్ అయిందో చెప్తాయి. నాగాలాండ్లో రిజిస్టర్ అయిన వాహనాలపై ఎన్ఎల్ అనే కోడ్ ఉంటుంది. మరి తెలుగు రాష్ట్రాలలో తిరిగే ప్రైవేటు బస్సులు, ఇతర భారీ వాహనాలను నాగాలాండ్ లాంటి ఈశాన్య రాష్ట్రాలలో ఎందుకు రిజిస్ట్రేషన్ చేయిస్తున్నారు? దీనివల్ల ఆపరేటర్లకు ఎటువంటి లాభం కలుగుతుంది? ఇది చట్టబద్ధమేనా? అధికారులు ఏమంటున్నారో తెలుసుకుందాము. ఒక ప్రైవేటు బస్సు కానీ, లారీ కానీ రిజిస్టర్ కావాలంటే ఆ వాహనాన్ని ఆర్టీఏ అంటే ప్రాంతీయ రవాణా అధికారి కార్యాలయానికి తీసుకెళ్లాలి. తయారీదారు నిర్దేశించిన ప్రమాణాల ప్రకారం వాహనం ఉందా లేదా అని అధికారులు పరీక్షిస్తారు. దీనిని ఫిజికల్ అసెస్మెంట్ అంటారు. ఉదాహరణకు వాహన తయారీ సంస్థ ఓ బస్ తయారు చేసి ఖచ్చితమైన సీటింగ్ ప్రమాణాన్ని నిర్దేశిస్తుంది. బస్ ఆపరేటర్లు ఈ సీటింగ్ కెపాసిటీ ప్రకారం ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది. లారీ కారియర్లకు వాటి వెయిట్ కెపాసిటీ మేరకు ట్యాక్స్ ఉంటుంది. తరచుగా బస్సు బాడీని నిర్మించేటప్పుడు ఆపరేటర్స్ సీటింగ్ కెపాసిటీని తారుమారు చేస్తారు. లగ్జరీ బస్సుల్లో 36 సీట్ల కెపాసిటీ ఉంటుంది. కానీ ఆపరేటర్లు 42 సీట్లు ఏర్పాటు చేస్తారు. సీటుకి మధ్య గ్యాప్, 2 వరుసల మధ్య నడవ పరిమాణం వంటివి మారిపోతాయి. ఇవన్నీ ప్రయాణికుని భద్రతకు సంబంధించినవి కాబట్టి వీటన్నింటినీ పరీక్షిస్తామని తెలంగాణ ట్రాన్స్పోర్ట్ మాజీ అడిషనల్ కమిషనర్ సిఎల్ఎన్ గాంధీ చెప్పారు. అయితే ఇటువంటి పరీక్షలు ఏమీ లేకుండానే దేశంలో ఏ మూల నుంచైనా నాగాలాండ్ లాంటి ఈశాన్య రాష్ట్రాలలో వాహన రిజిస్ట్రేషన్ జరిగిపోతుందని, ఇందుకోసం ఆయా రాష్ట్రాలలో విస్తృత ఏజెంట్ వ్యవస్థ ఉందని గాంధీ చెప్పారు. సీట్లు మార్చుతున్నారు అనేది కరెక్ట్ కాదు. బస్సు కేటగిరీని బట్టి సీట్లు ఎక్కువ తక్కువ అవుతాయి. ఒకవేళ ఎక్కువ సీట్లు ఉంటే బస్సుకు పర్మిషన్ ఇవ్వరు కదా అని తెలంగాణ రాష్ట్ర క్యాబ్ బస్ ఆపరేటర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సయ్యద్ నిజాముద్దీన్ చెప్పారు. ఇటీవల కాలంలో ఖచ్చితమైన బాడీ బిల్డింగ్ కోడ్స్ కూడా వచ్చాయని గాంధీ అన్నారు. ఓ దశాబ్దం కిందట నాగాలాండ్ రవాణా అధికారులే స్వయంగా ముంబాయికి వచ్చి ఇటువంటి రిజిస్ట్రేషన్లు చేసేవారని, ప్రస్తుత ఆన్లైన్ కాలంలో ఆఫీసర్లకు, ఏజెంట్లకు సంబంధిత వాహనాల డాక్యుమెంట్స్ పంపితే మొత్తం వ్యవహారం అంతా ఆన్లైన్లో పూర్తయిపోతుందని గాంధీ అన్నారు. కేవలం వాహన పత్రాలు మాత్రమే అక్కడ ఆఫీసులకు పంపుతారు, అంతే, వాహన రిజిస్ట్రేషన్ జరిగిపోతుందని చెప్పారు. అందుకే ఎన్ఎల్ పేరుతో మనకు కనిపించే వాహనాలు నాగాలాండ్ నుంచి వచ్చినవి కావు, అక్కడికి ఎప్పుడూ వెళ్ళినవి కావు. వాహనాల రిజిస్ట్రేషన్ ఛార్జీలు దేశమంతటా ఒకేలా ఉంటాయి. కానీ రోడ్డు ట్యాక్స్ రాష్ట్రాల వారీగా మారుతుంది. గతంలో అయితే వాహనాలు ఎన్ని రాష్ట్రాలు దాటితే అన్ని రాష్ట్రాలలోనూ పన్నులు చెల్లించాల్సి వచ్చేది. కానీ కేంద్రం ఈ విధానాన్ని రద్దు చేసి ఆల్ ఇండియా టూరిస్ట్ పర్మిట్ తీసుకువచ్చింది. ఒకసారి ఈ పర్మిట్ తీసుకుంటే ఇక ఎన్ని రాష్ట్రాలలో తిరిగినా ఆ రాష్ట్రాలకు పన్ను కట్టాల్సిన పని లేదు. అంటే తెలంగాణలో ఒక బస్ ఆపరేటర్ 10 బస్సులు నడుపుతున్నాడనుకుంటే ఇక్కడ హోమ్ స్టేట్ ట్యాక్స్ కింద దాదాపు సంవత్సరానికి ₹1,20,00,000 వరకు పన్ను కట్టాల్సి వస్తుంది. కానీ నాగాలాండ్లో రిజిస్ట్రేషన్ చేయించుకుంటే ఈ హోమ్ ట్యాక్స్ ₹40,00,000తో అయిపోతుంది. ఇదే విషయాన్ని గాంధీ వివరించారు. తెలంగాణలో రిజిస్టర్ అయిన బస్సులు సంవత్సరానికి దాదాపు 12 లక్షల వరకు రాష్ట్రానికి పన్ను చెల్లించాలి. కానీ నాగాలాండ్లో రిజిస్టర్ అయితే ₹4,00,000 ట్యాక్స్ ఉంటుంది. బస్సు ఆపరేటర్లు పదుల సంఖ్యలో సర్వీసులు నడుపుతారు కాబట్టి కొన్ని లక్షల రూపాయలు పన్ను చెల్లించకుండా తప్పించుకుంటున్నారు. అందుకే చాలా ప్రైవేటు బస్సుల నెంబర్ ప్లేట్లపై ఎన్ఎల్ అని ఎక్కువగా చూస్తాము అని గాంధీ చెప్పారు. ఓ టూర్ ఆపరేటర్ 2 రాష్ట్రాల మధ్య సర్వీసు నడిపితే 2 రాష్ట్రాలకు అంతర్ రవాణా పన్ను కట్టాలి. కానీ కేంద్ర ప్రభుత్వం 2023లో తీసుకొచ్చిన ఆల్ ఇండియా టూరిస్ట్ పర్మిట్ వల్ల ప్రైవేటు బస్సుల వ్యాపారాలకు ఈ ట్యాక్స్ నుంచి మినహాయింపు లభించింది. ఈ పర్మిట్ ఫీజు 3 నెలలకు ఒకసారి లేదా
సంవత్సరానికి ఒక్కసారి కట్టాలి. నెలకొకసారి కేంద్రం రాష్ట్రాలకు ట్యాక్స్ ఆదాయాన్ని కేటాయిస్తుంది. వ్యాపారం ఒక రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ మరో రాష్ట్రంలో జరపడం అనేది చట్టబద్ధమేనా అని ప్రశ్నిస్తే దీనికి సరైన సమాధానం చెప్పడం కష్టమేనని ఓ ఆర్టీఏ అధికారి చెప్పారు. రవాణా అనేది కేంద్ర రాష్ట్రాల ఉమ్మడి జాబితాలోని అంశం. రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి నిర్ణయం తీసుకోవచ్చు. ఉదాహరణకు తమిళనాడులో అక్కడి రూల్స్ ప్రకారం ఇటువంటి బస్సులను సీజ్ చేస్తున్నారు. ఆల్ ఇండియా టూర్ పర్మిట్ తీసుకొని కేవలం తమిళనాడులో మాత్రమే వాహనాలు నడుపుతున్న వారిని అడ్డుకుంటుంది. అక్కడి ప్రభుత్వం రీజనల్ ఆఫీసుల్లో వాహనాల రిజిస్ట్రేషన్ తప్పనిసరి చేసింది. కానీ గత సంవత్సరం దీన్ని వ్యతిరేకిస్తూ ప్రైవేట్ ఆపరేటర్లు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా కోర్టు పిటిషనర్లకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. ఆల్ ఇండియా టూర్ పర్మిట్ ఉన్నవారిని తమిళనాడు ప్రభుత్వం అడ్డుకోవద్దని ఆదేశించింది. పాత రూల్స్ ప్రకారం రిజిస్ట్రేషన్ చేసిన రాష్ట్రానికి ప్రతి 3 నెలలకు ఒకసారి వెళ్లాల్సి వచ్చేది. కానీ ఏఐటీపీ ఉన్న వాహనాలకు ఈ రూల్స్ వర్తించడం లేదు అని ఆంధ్రప్రదేశ్లో ఓ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ అంటున్నారు. సంవత్సరానికి 4 సార్లు నాగాలాండ్కి బస్సులు వెళ్ళవు. ట్రాఫిక్ పోలీసులు ఈ రూల్ను ఉల్లంఘిస్తున్నందుకు చలాన్ రాసేవారు. ఇప్పుడు అలా కాదు, చాలా వరకు రూల్స్ సడలించారు అని ఏవీఐ చెప్పారు. ఇలాంటి బస్సులు తెలుగు రాష్ట్రాలలో ఎన్ని ఉన్నాయని ప్రశ్నిస్తే ఖచ్చితమైన లెక్క ఉండకపోవచ్చు. కానీ పండుగ సమయాల్లో రద్దీ ఎక్కువగా ఉన్నప్పుడు తనిఖీ చేస్తే దాదాపు 90% ఈశాన్య రాష్ట్రాల రిజిస్ట్రేషన్ బస్సులే కనిపిస్తాయి అని అన్నారు ఆ అధికారి. రాష్ట్ర ప్రభుత్వాలు మొండిగా ప్రవర్తిస్తే బస్సు ఆపరేటర్లు ట్యాక్స్ తక్కువ ఉన్న చోటే వెళ్తారు. రూల్స్ను వ్యతిరేకంగా ఏమీ చేయడం లేదు. ట్యాక్సులు కడుతున్నారు కదా. ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలాగా ట్యాక్స్ ఉండడం అసలైన సమస్య. ఎవరి ఆసక్తి ప్రకారం వాళ్ళు ట్యాక్సులు నిర్ణయించారు. ఒకవేళ తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలు ట్యాక్సులు తగ్గిస్తే ఇప్పుడున్న దానికంటే ఎక్కువ బస్సులు రిజిస్ట్రేషన్ జరుగుతాయి, రెవెన్యూ పెరుగుతుంది అని నిజాముద్దీన్ అంటున్నారు. ట్రాన్స్పోర్ట్ రూల్స్లోని కొన్ని లోపాల కారణంగా ఇది ఎప్పటి నుండో ఉన్న ఏఐటీపీ తర్వాత బస్ ఆపరేటర్లు తమకు తోచిన చోట రిజిస్ట్రేషన్లు చేసుకునే వెసులుబాటు ఏర్పడింది. ప్రైవేటు బస్సుల యజమానులు లాబీయింగ్, రాజకీయ నాయకులతో ఉన్న సంబంధాల వల్ల దీనిని ప్రభుత్వాలు పెద్దగా పట్టించుకోవడం లేదని ఏవీఐ అధికారి అన్నారు.